హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు అయితే నేను చాలా మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మంచి మంచి కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, అలాగే డైలీ వ్లాగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నానంటే శారీ పెట్టికోట్ అండి. ఇదిగో చూడండి, నేను తీసుకున్న క్లాత్ అయితే శారీ పెట్టికోట్ క్లాత్. షాప్స్ లో కానీ ఎక్కడైనా సరే లంగా క్లాత్ అంటే ఇస్తారండి. చాలా మందంగా ఉంటుంది ఆ క్లాత్ చూడటానికి. ఇదైతే నేను చాలా బిగ్ సైజ్ అండి, చాలా లావుగా ఉంటారు మనిషి అయితే కస్టమరు. నేను షాప్ తీసుకున్నాక ఈమె థర్డ్ కస్టమర్ అండి. ఫస్ట్ టైం ఇచ్చారు మన దగ్గర. అలాగే బ్లౌజెస్ కూడా ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగా మన కస్టమర్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎంత నీట్ గా స్టిచ్చింగ్ చేస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరకే వస్తారండి. కాబట్టి చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇదిగో చూడండి, నేనైతే ఈ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నానండి మొత్తం కలిపి. అలాగే ఆ 3 మీటర్స్ ని కొంచెం పైన అంచు ఉంటది కదా, అదే థ్రెడ్స్ ఎక్కించుకోవడానికి, దానికోసం అని చెప్పి 5 ఇంచెస్ తీసాను. అలాగే మిగిలిందంతా కూడా కుచ్చు కోసం, కుచ్చు పెడతారు కదా ఈ లంగా, కుచ్చు లంగా. అలాగే ఇంకో లంగా వచ్చేసి క్రాస్ లంగా అనమాట. 2 టైప్స్ ఆఫ్ శారీ పెట్టికోట్స్ ఉంటాయండి. వాటిల్లో నేను ఇప్పుడు చూపించబోయేది కుచ్చు లంగా అనమాట. ఈ కుచ్చు లంగాని 3 మీటర్ల క్లాత్ ఉంది కదా, 10 పాయింట్లు తీసేసి, అంటే 2 మీటర్ల 90 పాయింట్లు అనమాట. మొత్తం ఫ్రిల్స్ పెట్టేసేసి చాలా నీట్ గా స్టిచ్చింగ్ చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికి నడుము వచ్చేసరికి 28 రావాలండి. అలాగే హైట్ అంటే మనకి ఎంత హైట్ ఉంటే అంత హైట్ పెట్టేసుకోవచ్చు. వీళ్ళదైతే ఈ క్లాత్ కి ఎంత హైట్ ఉందో అంత హైట్ సరిపోయిందండి. అందుకని చెప్పి నేను నడుము ఒకటే చూపిస్తున్నాను. నడుము అయితే నాకు 28 రావాలన్న, 28 అటు 28 అంటే 56 రావాలి నడుము అయితే. అంటే చాలా పెద్ద సైజ్ అండి లంగా అయితే. అయినా సరే 3 మీటర్లు కాబట్టి సరిపోతుంది అనమాట. చూడండి, 28 నాకు నడుము కొలత అనేది. 3 మీటర్లతో ఇప్పుడు ఎలా కుడుతున్నానో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఫ్రిల్స్, మనకి ఫ్రిల్స్ పెట్టుకునే ముందు మనకి మధ్యలో క్లాత్ మధ్యలోకి ఒక డాట్ అనేది పెట్టేసేయండి. మీకు ఫ్రిల్స్ సరిపోతున్నాయా లేదా అని చూసుకోవచ్చు. చక్కగా డాట్ పెట్టేశారనుకోండి, ఒక సైడు ఫ్రిల్స్ వేసి పెట్టుకుంటారండి కొంచెం చిన్న చిన్నవి. మినిమం కొత్తగా స్టార్టింగ్ చేసే వాళ్ళకైతే ఒక 6 ఇంచు మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు 1/2 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. నేనైతే 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు 1/2 ఇంచ్ ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట. చూడండి, ఇలా పెట్టేసుకుంటూ మధ్యలో డాట్ ఇచ్చాం కదా మనకి, అక్కడ దాకా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవే కాదండి, మన ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి వీడియోలు కూడా ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ వరకు డాట్ ఉంది కదా, ఇప్పుడైతే చెక్ చేసుకోండి టేప్తో. మనకి 28 రావాలి ఒకవైపు, ఇంకోవైపు 28, అంటే మొత్తం టోటల్గా 56 రావాలి నడుము. నాకైతే 26.5 వచ్చిందండి. పర్వాలేదు, ఎందుకంటే ఇటువైపు కొంచెం తగ్గించవచ్చు అనమాట. కాబట్టి ఈ టేపు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కొంచెం చిన్న దూరంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఎలా అడ్జస్ట్ చేసి వేస్తున్నానో చూడండి జాగ్రత్తగా. ఇలా కనుక బిగినర్స్ కూడా మీకు ఎంత నడుము కొలత ఎంత కావాలి అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఈ శారీ పెట్టికోట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఈజీ అండి. బ్లౌజెస్, డ్రెస్సెస్ కన్నా కూడా శారీ పెట్టికోట్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అనమాట. ఇప్పుడు నడుము కొలత మళ్ళీ ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి, ఎంత వచ్చిందో చూడండి. 56 వస్తే పర్వాలేదు. అంటే ఇదిగో చూడండి, నాకైతే 28.5 వచ్చింది, అంటే 57 వచ్చింది అనమాట. పర్వాలేదు, ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా వచ్చినా ఏం కాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే పైన నడుము షేప్ బెల్ట్ కోసం అని చెప్పి జాయింట్స్ వేసుకుంటున్నాను. ఆ జాయింట్స్ వేసేసాక కుర్చీల మీద క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోండి. చూడండి, నేను కుర్చీల మీద ఎలా పెడుతున్నాను, హిప్ బెల్ట్ కోసం అని చెప్పి ఇలా జాయింట్ చేసేసుకోండి.
మనం 5 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ పీస్ ని ఇలా జాయిన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే క్రాస్ లంగా వీడియో, కటింగ్ వీడియో, అలాగే స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అలా అప్పటి వరకు మీకు ఇంకా ఏమేం వీడియోస్ కావాలని చెప్పి నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసేయండి. ఇదిగో చూడండి, జాయింట్ అయితే వేసేసాం కదా. ఇప్పుడు హిప్ బెల్ట్ కోసం అని చెప్పి ఇలా ఫోల్డింగ్, నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో అలా ఫోల్డింగ్ చేసేసేయండి అనమాట. అచ్చో నేను చూపిస్తున్న మెథడ్ లో కనుక ఎంత రాని వాళ్ళైనా సరే మిషన్ ఊరక తొక్కటం వచ్చేస్తే చాలండి. ఇదైతే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా నేను ఎలా అయితే జాయింట్ పెడుతున్నానో చాలా నీట్ గా ఆ ఫ్రిల్స్ ఖర్చు అనేది లోపలికి వచ్చేటట్టు ఇలా పైన స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఎక్కువ తక్కువ ఏమీ రాదండి, నేను చూపిస్తున్నాను కదా, అలా వేసేసేయండి. ఆ ఖర్చు అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట, కనిపించకూడదు మనకి పైకి. అప్పుడే నీట్ గా ఉంటుంది. చూడండి, అలాగే చివరన మనకి జాయింట్స్ వేస్తాం కదా, ఆ జాయింట్స్ కోసం అని చెప్పి కొంచెం ఫోల్డింగ్ పెట్టేసుకోండి. నేను ఎలా అయితే చేస్తున్నానో అలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ చివరను కూడా ఇలాగే ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇప్పుడైతే మళ్ళీ కావాలంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే పాదం వరుసలో ఇంకో స్టిచ్చింగ్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే మనకి నడుం కాడ అనేది చాలా నీట్ గాను బాగా గట్టిగా ఉంటుందండి. డబుల్ స్టిచ్ అయితే తప్పకుండా వేయాలి, ఎందుకంటే సింగిల్ స్టిచ్ తో మనకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే అసలు ఉండవు. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తే మన మీద వీళ్ళు బాగా కుట్టారు అన్న నమ్మకం అయితే రావాలి కదా మరి, అందుకని. అలాగే కింద అంచు ఉంది కదా, ఆ అంచు కూడా ఫోల్డింగ్ పెట్టేసి, నేనైతే ఒక ఫోల్డింగే పెడుతున్నానండి, ఎందుకంటే కింద అంచుకి దారాలు అవేం పోకుండా అంచిచ్చేసారు, అందుకని చెప్పి నేను సింగిల్ ఫోల్డింగే వేసేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఒకవేళ దారాలు పోతున్నాయి అని అనుకునే వాళ్ళైతే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కింద అయిపోయింది, హిప్ బెల్ట్ అయిపోయింది కాబట్టి రెండు జాయింట్ చేసేయటమేనండి. జాయింట్ చేసేటప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేయాలి, అంటే ఒక స్టిచ్ అయిపోయాక దాని మీదే ఇంకో స్టిచ్ అనమాట. ఇది పెద్ద లంగా కాబట్టి డబుల్ స్టిచ్ తప్పకుండా వేయండి. ప్రతి దానికాడ కూడా డబుల్ స్టిచ్ అయితే చాలా అవసరం. ఇంతేనండి, చాలా ఈజీ ఫ్రిల్స్ లంగా అయితే. ఇలా గనక ట్రై చేశారంటే బిగినర్స్ కానివ్వండి, అసలు మిషన్ తొక్కటం వస్తే చాలండి, ఇలాంటివి చిన్న చిన్నవి చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో లంగా అయితే. చూడండి, పెద్ద సైజు, అలాగే ఫ్రిల్స్ కూడా వచ్చినాయి, కింద కూడా చాలా బాగుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.